ఓం నారాయణ ఆదినారాయణ. ఒకనాడు నెల్లూరు నుండి ఒక రెడ్డిగారు జబ్బుతో బాధపడుతూ వచ్చాడు. అతడి పైసలు వదిలాయే కానీ డాక్టర్ల వల్ల నయం కాలేదు. శ్రీ స్వామివారు పలకలేదు. అతడు సేవకులతో, నా జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తాను అన్నాడు. శ్రీ స్వామివారు, ఏమిటయ్యా ఆయన అనేది? అందరికీ మనం ఇస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అన్నారు. నిజానికి అందరికీ అన్నీ ఇచ్చేది ఆ భగవంతుడే కదా. ఒకసారి శ్రీ స్వామివారు ఇలా అన్నారు. 6 నాగళ్ళు గొర్రు కట్టి నేను జయరామరాజు దున్నుతున్నాము. జయరామరాజు గొర్రు ఉదయగిరి కొండకు తగిలి ఆగిపోయింది. నా గొర్రు మాత్రం ఆగకుండా సాగింది. ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ల సేద్యం అంటే అరిషడ్వర్గాల నరికటే సాధన. సముద్రాలు ఏకం కావడం అంటే అంతా పరబ్రహ్మమని అనుభవం అవటం కాబోలు. జయరామరాజు తన సాధన నిలిపి లౌకిక జీవితంలో చిక్కుకోవడమే ఆయన గొర్రు నిలిచిపోవడం కాబోలు. శ్రీ స్వామివారు శ్రద్ధాభక్తులు గలవారు లేనివారు అనే భేదం చూపేవారే గాని ధనికులు పేదవారనే భేదం ఏనాడు చూపేవారు కాదు. భక్తిగల చోటుకు తమను ఆహ్వానించకున్న నిరుపేదలైన వారి వద్దకు వెళ్ళేవారు. ధనమందాదులై భక్తి లేకుండా బంగారం పెడతామన్న శ్రీ స్వామివారు వెళ్ళేది లేదు. శ్రీ స్వామివారికి నిరంతరం సేవ చేస్తూ ఉండిన శిష్యులు తాము గమనించిన విశేషాలను ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు తమకు పరిచర్య చేసేవారిలో ఏ చెడు అభిప్రాయం ఉన్నా, అన్యచింతలు, పరదూషణ, కోపము ఉన్న వారి సేవను అంగీకరించేవారు కాదు. ప్రతిరోజు పొగాకు వారి చేత పెట్టించుకునే శ్రీ స్వామివారు అలాంటి సమయాల్లో మరొకరిని అడిగేవారు. ప్రతిరోజు శ్రీ స్వామివారికి జావ పోసే భక్తుడు కోనేటికి స్నానానికి వెళ్ళి సాటి భక్తులు కొందరిపై దుర్విమర్శలు చేయగా వినివచ్చాడు. శ్రీ స్వామివారికి జావ పోయబోతే, చెప్పుడు మాటలు వినివచ్చావు, నీవు పోసే జావ నాకు వద్దు అని నిరాకరించారు. శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం వచ్చి వారిని సేవించే భక్తులు ఎలా సేవించాలో ఇచ్చట గమనించ ప్రార్థన. 1975 సంవత్సరం వరకు ఎన్నడూ భక్తులు సమర్పించిన కొత్త బట్టలు శ్రీ స్వామివారు స్వీకరించలేదు. పాత గుడ్డలు, చినిగిపోయిన పాత దుప్పట్లు మాత్రం స్వీకరించేవారు. తమ సేవకులు తీసుకున్నా ఒప్పుకునేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటిని బలవంతంగా శ్రీ స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. స్వామి సేవకులు దానిని తీసుకున్నారు. సిద్ధలయ్య కొండ దగ్గర ఏమీ ఎరుగునట్లు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని అడిగారు శ్రీ స్వామివారు. సేవకులు ఆ కొత్త దుప్పటి తెచ్చి ఇస్తే దాన్ని జానెడు పేలికలు చేసిందాక ఆయన ఒప్పుకోలేదు. అయ్యా ఈ పేలికలు జబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, జబ్బులు పోతాయి అన్నారు. గోతపు సంచులు, తాటాకు దొన్నలు, తాటాకు చెదరలు, మట్టి పాత్రలు, అల్యూమినియం దబరలు మాత్రం వాడేవారు. విలువగల వస్తువులు తమ వద్ద ఉండనిచ్చేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన జిప్ బ్యాగును వద్దన్నా వినకుండా శ్రీ స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. దానిలో సేవకులు తమ గుడ్డలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా శ్రీ స్వామివారు పరిగాడుతూ పోయి ఆ బ్యాగును దునిలో కాల్చేశారు. ఒకసారి జోరున వర్షం కురుస్తున్నది. శ్రీ స్వామివారు చెట్టు క్రింద కూర్చొని అగ్నిని సంరక్షిస్తున్నారు. వాన్నీరు చెట్ల ఆకులలో నుంచి పడటం వలన ఒక ప్రక్క నుంచి మంట చల్లారుతూ ఉంది. కానీ శ్రీ స్వామివారు ఓర్పుగా మరొక ప్రక్క నుంచి చితుకులు వేసి మంటను రగులుస్తున్నారు. ఆయన పడుతున్న అవస్థను చూచి భక్తులు, స్వామి ఎందుకు ఈ శ్రమ? మీరు దేవాలయం పంచలో అగ్ని వేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. శ్రీ స్వామివారు, అయ్యా బొక్క పడుతుందిగా అని క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. భక్తులకు మాటలు అర్థం కాలేదు. ఆయన శ్రమకు వెరచి తమ నియమాన్ని ఉల్లంఘిస్తే స్వధర్మము అనే దేవాలయం కప్పు బొక్క అంటే రంధ్రం పడినట్లేనని, నిరంతరం అగ్ని వలె ప్రజ్వరిల్లే తమ ధర్మనిష్ట వానకు నిప్పు వలె చెల్లారినట్లేనని వారి భావం. లేక ఆ సమయంలో వర్షపు చినుకుల వలన తమ అగ్ని సేవనానికి విషమ పరీక్ష ఏర్పడటమే దైవ నిర్ణయమైతే తాము ఆ రోజు ఆలయం వరండాలోకి తమ మకాము మార్చినా దాని కప్పుకు చిల్లుబడి అయినా అలానే ఇబ్బంది కలిగి తీరుతుందని వారి భావమై ఉండవచ్చు. కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో, దైవ నిర్ణయముపై మన విశ్వాసం ఎలా ఉండాలో శ్రీ స్వామివారు మనకు ఈ సన్నివేశం ద్వారా బోధిస్తున్నారు. ఒకసారి శ్రీ స్వామివారి సేవకులు త్రోవన వస్తున్నారు. అందరూ దొంగ సాధువులే, పుట్టకూటి స్వాములు అని ఎవరో తుంటరులు తూలనాడారు. తుంటరులలో ప్రముఖుడు అయిన రైతుపై కోపించి ఒక భక్తుడు కలవడపోయాడు. శ్రీ స్వామివారు తమ సేవకుని ఆపి, ఏందయ్యో వాళ్ళంటుంటే ఓర్చుకుంటే కదయ్యా నిజంగా మనం సాధువులం అని చెప్పి, నీకు ఓర్పు లేదు కనుక నిజంగా దొంగ సాధువువే అని మెత్తగా ఆ భక్తునికి పాఠం చెప్పారు. అది మన అందరికీ గుణపాఠమే. ఒకరోజు దక్షాది రమణయ్య, పోలు మస్తానయ్య శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నారు. రమణయ్య మస్తానయ్యను, ఒరేయ్ మస్తానయ్య ఇట్లారా అని పిలిచాడు. అతడు పలుకలేదు. రమణయ్య మరలా ఆయన్ను అలాగే పిలిచాడు.
తనను ఒరేయ్ అని ఏకవచన ప్రయోగం చేసి పిలిచినందుకు మస్తానయ్య బాధపడి, నన్ను ఒరేయ్ అంటావా, నీవు ఆశ్రమం బయటకురా, నీ సంగతి చెబుతాను అని మనస్సులో అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు, అయ్యా ఒరేయ్ అన్నదెవరు? మస్తానయ్య. రమణయ్య స్వామి అతడికి పాపం 300 లెక్క వ్రాసారయ్యా. రమణయ్య. స్వామి, ఆ లెక్క ఎట్లా పోతుంది? స్వామి, అనుభవిస్తే పోతుంది. నన్ను అమర్యాదగా మాట్లాడినందుకు అనుభవిస్తాడులే అని మస్తానయ్య శాంతించాడు. మనం స్వల్పమైనవని భావించే పొరపాట్లు నిజానికి చిన్నవే కాదు. గడ్డిపోచలు ఎంత బలహీనంగా కనిపించినా అవన్నీ త్రాడుగా పేనినప్పుడు మదపుట ఏనుగును కూడా బంధిస్తుంది. అలానే కర్మబంధాన్ని కలిగిస్తుంది. సాటివారిని నిందించడము పంది మలభక్షణం చేయడం లాంటిదని సాయి కూడా అన్నారు. బుద్ధి లేనివాడా అని సాటివారిని అనినా కూడా నరకానికి పోవలసి వస్తుందని క్రీస్తు కూడా చెప్పారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దీనినే వాక్కును నియమించుట లేక సరళమైన వాక్కును కలిగి ఉండుట అని ఋషులు అన్నారు. శ్రీ సాయి సమకాలికుడు అయిన మహనీయుడు శ్రీ తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు. కాబాను తగలబెట్టితే తగలబెట్టావు, ఖురాను తగలబెట్టినా పెట్టేవు, మద్యం త్రాగితే త్రాగావు, విగ్రహారాధన జరిగే మందిరంలో నివసించినా పర్వాలేదేమో కానీ మనిషి హృదయాన్ని మాత్రం ఎన్నడూ గాయపరచకు. కారణం, భగవంతుని నిలయమైన 7వ స్వర్గం మానవ హృదయంలో దాగి ఉంటుంది. ఒకసారి శ్రీ స్వామివారికి విరేచనాలై 15 రోజులు బలహీనంగా ఉన్నారు. మందు తీసుకోండి స్వామి అంటే, దేవుడిచ్చింది అనుభవించొద్దయ్యా అన్నారు. కావుమని అరుస్తున్న కాకిని రాయితో కొట్టబోతే శ్రీ స్వామివారు గురవయ్యను వారించారు. శ్రీ స్వామివారు చూస్తూ ఉండగా కుక్కను కూడా కొట్టేందుకు వీలు లేదు అంటారు గురవయ్య. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ధర్మ సూక్ష్మాన్ని సర్వధర్మజ్ఞులు బ్రహ్మవేత్తలు అయిన మహనీయుల నుండి తెలుసుకోవాలని ధర్మశాస్త్రాలే చెబుతాయి. అలా చేయకపోవడం వలన మన సమాజంలో వర్ణ వ్యవస్థ తారుమారై ప్రజాశ్రేయస్సుకు ఉపకరించే బదులు దేశానికి దౌర్భాగ్యంగా పరిణమించింది. నేటి సమాజంలో వర్ణభేదం జన్మను బట్టి వస్తుందని తలచబడుతూ ఉంది. కానీ నిజానికి అది గుణాన్ని బట్టి ఏర్పడుతుందని భగవద్గీతలో చెప్పబడింది. అయినప్పటికీ కొందరు పండితులు దానిని వక్రించి వ్యాఖ్యానించారని బ్రహ్మవేత్తలు బోధన వలన మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, షిరిడీ సాయిబాబా మనలో ప్రతి వారిలోనూ ఒక అంత్యజుడు ఉంటాడు, వారిని వెళ్ళగొట్టాలి అన్నారు. ఇక్కడ అంత్యజుడు అంటే అర్షడ్ వర్గాలకు ప్రేరకమైన అజ్ఞానము, దాని ప్రత్యక్ష రూపమైన అహంకారము అని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని ఆయన మరొకసారి వసతి గృహంలోని దొంగలను కనిపెట్టాలి అని చెప్పారు. జన్మకు మారుతూ ఉండే అశాశ్వతమైన శరీరమే వసతి గృహం లేక సత్రము. అది ఎవరికి స్థిర నివాసం కాజాలదు. అలానే వారి సమకాలికులు మరొక రూపము అయిన శ్రీ అక్కల్కోట స్వామి ఆ భావాన్ని సూచించారు. ఆయన దర్శనార్థం వచ్చిన ఒక సద్బ్రాహ్మణుడు విధిలేక ఒక హరిజనుడి ఇంటి వద్ద కుండలోని నీటితో స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించి బ్రాహ్మణ పంక్తిలో భోజనానికి కూర్చున్నాడు. అది గమనించిన శ్రీ స్వామివారి సేవకుడొకడు అతడి ఇలా చేసినందుకు తీవ్రంగా విమర్శించి పంక్తిలో నుంచి వెళ్ళగొట్టాడు. ఆ సద్బ్రాహ్మణుడు నొచ్చుకున్నాడు. తర్వాత ఆ సేవకుడు శ్రీ స్వామివారికి యథావిధిగా భిక్ష ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించలేదు. తన నేరమేమని అడిగిన సేవకుని చేత ఆ హరిజనుని పిలిపించి అతడి నొసట విభూతి పెట్టి నేల మీద 7 గీతలు గీచి ఒక్కొక్క గీత దాటుతూ పూర్వ జన్మల స్మృతిని పొంది వేరు జన్మలలో వివిధ వర్గాలలో జన్మించానని 7 జన్మల క్రిందట తానొక కర్మఠుడు అయిన బ్రాహ్మణుడను అని చెప్పాడు. శ్రీ స్వామివారు పరీక్షించగా అతడు వేదాంగాలలోని విషయాలను వల్లించి తన పూర్వజన్మ జ్ఞానము యథార్థమని నిరూపించుకున్నాడు. అయితే ఈ జన్మలో ఈ వర్గంలో జన్మించావేమి అని శ్రీ స్వామివారు అడిగితే తాను బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడు ఇతర వర్ణస్థులను అసహ్యించుకుంటూ వారందరూ నడిచిన బాట మీద మంత్రజలం చల్లుకుని శుద్ధి చేసుకుని తాను నడిచేవాడినని, అట్టి అనన్య చింతన వలన తనకిప్పుడు ఈ జన్మ ప్రాప్తించిందని ఆ హరిజనుడు చెప్పాడు. వర్ణభేదం జన్మ వలన వస్తుందని తలచి సంకుచితమైన అసహనాన్ని వహించిన వారికి జన్మాంతరంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి అవకాశం లేని కుటుంబాలలో జన్మించవలసి వస్తుందని శ్రీ స్వామివారు తమ సేవకునికి తెలియపరిచారు. శాస్త్రాల అర్థాన్ని మహనీయుల యుద్ధ తెలుసుకొనక మనకు తోచిన తప్పుడు అర్థాలను అనుసరించి నడుచుకుంటే కలిగే అనర్థమే ఇది. వారి ఈ భావం ఇంకా స్పష్టమయ్యేలాగా ఆయన తరచూ భక్తులతో మాలవాళ్ళు మాదిగవాళ్ళు నీలో లేకుండా చూచుకోవయ్యా అనేవారు. ఒక్కొక్కప్పుడు అన్యవర్ణస్థులు తమ దర్శనానికి వచ్చినప్పుడు వారిని శ్రీ స్వామివారు బ్రాహ్మణులు అనేవారు. ఉదాహరణకు, జన్మతః వైశ్యులైన నన్ను అంటే ఇక్కడ రచయిత బ్రాహ్మణుడు అనేవారు. అలానే అల్లు భాస్కర్ అనే రెడ్డి వర్ణస్థుడు వారి దర్శనానికి వస్తూ ఉంటే అడుగో ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు అన్నారు శ్రీ స్వామివారు. అంటే ఆయన దృష్టిలో మహాత్ముల యందు పూజ్యభావము, మోక్షము లేక బ్రహ్మజ్ఞానము కోసం కోరిక గలవారే బ్రాహ్మణులు అన్నమాట. సరిగా వజ్రసూచి ఉపనిషత్తులో బ్రహ్మ
బ్రహ్మణత్వం ఇలానే నిర్వచించబడడం గమనార్హం. అంతేగాక జన్మతః బ్రాహ్మణుడు అయినవాడు కూడా నిజమైన బ్రహ్మణత్వానికి తగని రీతిన జీవించినట్లయితే అతడికి శూద్రత్వము చండాలత్వము ప్రాప్తించి అతడు ధర్మబాహ్యుడవుతాడని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడ్డది. అంటే ముముక్షువు కుండవలసిన గుణాలు కలిగి వాటికి తగిన రీతిన జీవించేవాడే బ్రాహ్మణుడు అనే అర్థం కాదా? అటువంటి వాడికి మాత్రమే బ్రాహ్మణ సంస్కారాలన్నీ సార్థకమవుతాయని కదా శాస్త్రం. అటువంటి గుణాలను దైవీ సంపద సత్వగుణము అని భగవద్గీత అభివర్ణించిందని మనం గుర్తించాలి. అట్టి వారు చేసిన యజ్ఞ దాన తప కర్మలు మాత్రమే మోక్షం అనే సాఫల్యాన్ని పొందుతాయని కూడా భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగం స్పష్టంగా చెబుతుంది. దీనినే శ్రీ వెంకయ్య స్వామి వారు సంపన్నత్వం సాధారణత్వం కలిగి సద్గురు సేవ చేయమనేవారు. సంపన్నత్వము అనగా పైన చెప్పిన దైవీ సంపద కలిగి ఉండటం అన్నమాట. సాధారణత్వం అంటే అట్టి గుణాలు తనలో ఉన్నాయని, తానొక సాధువు లేక ముముక్షు అని, తాను పవిత్రుడను అని విర్రవీగి సాటివారిని హీనులుగా తలచుకుండుట అన్నమాట. ఈ సూత్రానికి స్వామి యొక్క జీవిత విధానమే చక్కటి ఆదర్శం. అందుకే అటువంటి మహనీయుల ఆచరణనే బోధయే ప్రమాణంగా స్వీకరించాలని ధర్మశాస్త్రాలు ఘోషించాయి. బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ, ఇస్లాం మతాలు ఇందుకే పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం కలవారు, దానిని కలిగి ఉండని వారు అని సమాజంలోని వ్యక్తులను వర్గీకరించడం గమనార్హం. కష్టమంటే ఏమిటో సుఖమంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నారు రోసిరెడ్డితో శ్రీస్వామివారు. అంటే ఇష్టాలు పోగొట్టుకో సుఖేచ్ఛ వదులు అని. సాధన చేసుకుంటూ దైవకృప ఎలా కలుగుతుందని అడిగిన భక్తునితో అయ్యా పై మిద్దె వేసుకుంటే బాగుండ్లా అన్నారు. అమరనారాయణ శతకంలో ఆధ్యాత్మికంగా దైవీ సంపదను సాధించడాన్ని పై మిద్దె నిర్మించడంగా పోల్చి చెప్పారు. మరొక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎచట ఉండమంటారు అన్నాడు. ఎక్కడైనా ఒక్క దూలపు ఇల్లు వేసుకుని ఉండవచ్చు. ఏ ఊరిలో ఉండమంటారు, ఏ ఆశ్రమంలో ఉండమంటారు అని మరలా ఎన్ని మార్లు అడిగినా కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒక్క దూలపు ఇల్లు వేసుకుని ఎక్కడైనా ఉండవచ్చు అని సెలవిచ్చారు. ఇల్లంటే శరీరము, దీనికి ఒక్క దూలం ఆధారం. అంటే ఒక్క దైవమే శరణ్యంగా సర్వస్వ శరణాగతితో జీవించడం. మానవులు ధన కనక వస్తు వాహనాలే జీవిత ఆధారమని నమ్ముతారు. నిజానికి అవి అశాశ్వతములు. దైవమే ఆధారంగా జీవిస్తూ అదే గమ్యంగా భావిస్తూ ఉంటే ఎక్కడ ఉన్నా సాధనే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సాయి వాక్యాన్ని శ్రీ స్వామివారు ఇలా చెప్పారన్నమాట. సర్వశాస్త్రముల సారమును శ్రీ స్వామివారి వలె మామూలు భాషలో చెప్పగల పండితుల చెట లభిస్తారు. తమ ఆధ్యాత్మిక ధనాన్ని గూర్చి శ్రీ స్వామివారు అన్నారు, కొండలుగా డబ్బులు ఉన్నా ఒక్కరు కూడా అడుగరేమయ్యా, కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా. మరొకసారి శ్రీ స్వామివారు అన్నారు, 7 కొండలు యాలానికి వచ్చాయి, పాట పాడి కొనేవాళ్ళుంటే కొనవచ్చయ్యా. మరొకసారి నల్ల కొండలు యాలానికి వచ్చాయి, కొనేవాడే లేడే అని వాపోయారు. సాయినాథుడు జ్ఞానధనం రాసులుగా ఉన్నా అడిగే నాదుడే లేడే అని అన్నట్లు ఉంది. దక్షిణపు కొండ తేలి వచ్చింది, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొనమని అందరికీ చెప్పయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు బ్రాహ్మణులలో మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళలో బ్రాహ్మణులు ఉన్నారు అన్నారు. కోమటి వాళ్ళలో కమ్మ వాళ్ళలో కోమిటి వాళ్ళు ఉన్నారు, గొల్ల వాళ్ళలో మాల వాళ్ళలో గొల్ల వాళ్ళు ఉన్నారు. లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అని అన్నారు. లాభంలో భాగం తీసుకుంటే పాపంలో కూడా భాగం వస్తుందయ్యా అన్నారు మరొక రోజు. మనం చందాలు ఎవరిని అడగాలో యోచించండి. భక్తుడు, స్వామి మానవుడు చనిపోయాక తిరిగి జన్మ ఉన్నదా? ఉంటే మనిషిగానే జన్మిస్తాడా లేక పశుపక్షాదులుగా జన్మిస్తాడా? స్వామి, మనిషి అయిపోతే మనిషిగానే వస్తువుల్లా అయ్యా. దుర్లభమైన మానవ జన్మ వచ్చింది, సద్వినియోగం చేసుకో, సద్గురుని అన్వేషణ సేవ సాధించు. అంటే మానవ లక్షణములు కలిగి జీవిస్తే మానవుడుగానే జన్మిస్తాడని, అలాగాక ఇంద్రియ లోలత గల పశు లక్షణములు కలిగి జీవితాన్ని గడిపితే హీన జన్మలు వస్తాయని, కనుక మానవ జన్మ సార్థకం అయ్యేలాగా జీవితాన్ని గడపమని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. పునర్జన్మ ఉన్నదని ఇప్పుడు చెప్పినట్లే అనేక మంది భక్తులు పూర్వజన్మలో ఎచట జన్మించి ఏమేమి చేసేవారో కూడా శ్రీ స్వామివారు చెప్పేవారు. ఇదే ప్రశ్న మరొక భక్తుడు అడిగితే, దేంతో పీకులాడుతూ పోతే దానిలోకే వస్తుండ్లా అయ్యా అన్నారు. అంటే జీవితాంతం దేనిపై ఎక్కువ ప్రీతితో మనసంతా నింపుకొని ఉంటామో చివరి క్షణాల్లో దానే స్మరిస్తూ ప్రాణాలు వదిలి అదే విధంగా జన్మిస్తాడని, అంత్యకాలంలో దేన్ని స్మరిస్తూ శరీరం వదులుతాడో అలాగే జన్మిస్తాడని గీతలో చెప్పబడ్డదానికి ఇది శ్రీ స్వామివారి వ్యాఖ్య అన్నమాట. మరొక భక్తుడు ముక్తి మార్గం బోధించమంటే శ్రీ స్వామివారు ఇలా చెప్పారు.
అయ్యా, ఆయనను 3 లక్షలు కట్టమను అన్నారు. అంత పైకం లేదు స్వామి అంటే 6 లక్షలు కట్టమనయ్యా అన్నారు. అసలు డబ్బే లేదు స్వామి అంటే 8 లక్షలైనా కట్టమనయ్యా అన్నారు. 3 లక్షలు ఈశనత్రయమును వదలమని, 6 లక్షలు అరిషడ్వర్గాలకు, 8 లక్షలు అష్టధమములకు సంకేతంగా చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారికి ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియవని అనుకుందామా? ఒకప్పుడు పోలీసులు ఒక దొంగతనం అన్వేషణలో శ్రీ స్వామివారిని అనుమానించి కలువాయి పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి రూములో పెట్టారు. సాయంకాలమునకు కలువాయి గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ను 4 చివాట్లు పెట్టి, ఎవరనుకున్నావో ఆయనను తీసుకువచ్చి స్టేషన్లో పెట్టావే, నీకేమైనా బుద్ధి ఉందా అని శ్రీ స్వామివారి సంగతి చెప్పారు. ఆ ఇన్స్పెక్టర్, స్వామి తెలియక తప్పు జరిగింది, క్షమించండి అని శ్రీ స్వామివారిని వెళ్ళమన్నారు. శ్రీ స్వామివారు ఆ గ్రామస్తులతో, ఏమయ్యా ఇక్కడైనా బాగానే ఉందయ్యో అన్నారు. ఇంకా ఇక్కడ 6 గంటలు ఉండాలి అని మరికొంతసేపు అక్కడ ఉండి వచ్చారు. వారికి సుఖదుఖములు అనే ద్వంద్వములు ఉంటే కదా. ఒక భక్తుడు శ్రీ స్వామివారితో, స్వామి హస్తకార్తెలో జొన్న వేస్తాను అని అన్నాడు. అందుకు శ్రీ స్వామివారు, ఊర్లో జొన్నలన్నీ నీవే గదయ్యా అన్నారు. అంటే అర్థమేమిటో ఆ భక్తుడు వివరంగా అడిగి తెలుసుకోకుండానే, ఈ సంవత్సరం గ్రామస్తులందరికీ పంట పండదు, అందరి పంట నాకొక్కడికే పండుతుంది అని శ్రీ స్వామివారి మాటకు అర్థం చెప్పుకొని హస్తకార్తెలో జొన్న పైరు పెట్టాడు. ఈ భక్తుడి పైరు మాత్రమే గింజ కూడా పండకుండా పోయింది. తక్కిన రైతులకు దివ్యంగా పండింది. ఈ భక్తుడు ఆ సంవత్సరం పొడుగునా అడిగిన వాళ్లను అడగకుండా గ్రామస్తులందరి దగ్గర జొన్నలు బదులు తెచ్చుకొని తిన్నాడు. ఆ విధంగా ఊర్లో జొన్నలన్నీ ఆయనవే అయినవి. ఊర్లో జొన్నలన్నీ తనకెలా వస్తాయని తలచాడో అలా తనకు వచ్చిన వాటిని మరలా అందరికీ ఇవ్వవలసి ఉంటుంది అనే వివేకం లేకపోయింది. ఆశ ఎలాంటి భావాలను అర్థాలను చెబుతుందో చూడండి. అలాంటి పేరాశను వదలమనే శ్రీ స్వామివారు అలా అన్నారు. నూతేటి శ్రీ రాములు నాయుడు తన నిమ్మ తోటలోని గుడిసెలో శ్రీ స్వామివారి పటాన్ని పూజించేవాడు. ఒకరోజు నివేదనకని ఏమీ లేక ఒక మంచి నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి నివేదించాడు. కానీ దాన్ని తాను ప్రసాదంగా స్వీకరించలేడు కదా. ఆ సాయంత్రం ఇంటి నుండి ఆయనకు పేలపిండి తెచ్చారు. రాత్రికి పేలపిండి నైవేద్యం శ్రీ స్వామివారికి సమర్పించాడు. పూజానంతరము ఆ పేలపిండిని ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మరసం వలె అమిత పుల్లగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. నివేదనకు పెట్టకుండా తాను తినేందుకు పక్కన ఉంచిన మిగతా పేలపిండి తీయగానే ఉంది. మనం ప్రీతితో తినే పదార్థాన్ని దైవానికి నివేదించాలని, మనం తినేందుకు ఇష్టపడని పదార్థాన్ని దైవానికి నివేదించకూడదని శ్రీ స్వామివారు తనకు ఈ లీల ద్వారా బోధిస్తున్నారని ఆయన గ్రహించాడు. ఇది మన అందరికీ కూడా మంచి ఉపదేశమే. గోవు పంచితాన్ని పవిత్రంగా ఇండ్లలో స్వల్పంగా చల్లుకొనడము, కొంతమంది కళ్ళకు మంచిదని కళ్ళల్లో వేసుకోవడము కద్దు. ఒకరోజు శ్రీ రాములు నాయుడు గోవు పంచితాన్ని తన గుడిసెలో చల్లుతూ ఉండగా శ్రీ స్వామివారి పటం పైన కూడా పడింది. అలా పడితే మంచిదేలే అని తుడవకుండా వదిలేశాడు. ఆ రాత్రి ఆయన కూర్చుని ఉండగా ఆయన మీద ఏదో ద్రవం పడింది. బల్లి ఒంటేలు పోసిందని పైన చూస్తే బల్లి లేదు. గుడ్డ తడిసిన చోట వాసన చూస్తే అది పంచితం వాసన. ఆయనకు అసహ్యం అనిపించింది. ఇప్పుడు నాపై పంచితం ఎలా పడ్డాయా అని ఆలోచించాడు. పంచితం నీ పైన పడితే అసహించుకుంటావే, మరి నాపై పడితే తుడవకుండా వదిలేసావే అని శ్రీ స్వామివారు ఆయనకు ఆత్మబోధ చేశారట. నా పటానికి నాకు భేదం లేదని శ్రీ స్వామివారు మరొకసారి నిరూపించారు. అధ్యాయం 21 సంపూర్ణం.